ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ రిగార్డింగ్ యూనిసెఫ్ డే ఇన్ ద ఫాలోయింగ్. యూనిసెఫ్ డేకి సంబంధించి మనకి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. దాంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిసెఫ్ అంటే ఏంటో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో అది యూనిసెఫ్ అంటే. సో అసలు యూనిసెఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది తెలుసుకుందాం. యూనిసెఫ్ అంటే ఏంటి, మనకు ఆ పేరులోనే ఉంది, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో World War II టైంలో యూరోపియన్ అండ్ ఏషియన్ కంట్రీస్లో ఎవరైతే ఆ వార్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో, చిల్డ్రనే కాదు ఉమెన్ కూడా, ఎవరైతే దాంట్లో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎమర్జెన్సీ రిలీఫ్ని అందించడం కోసం ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దాని ద్వారా బేసిక్ నీడ్స్ని ప్రొవైడ్ చేశారు. లైక్ హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే ఫుడ్ న్యూట్రిషన్ కావచ్చు. సో ఈ బేసిక్ నీడ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లేటర్ ఆన్ 1946 డిసెంబర్ 11th రోజున ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అదొక ఆర్గనైజేషన్ లాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో డిసెంబర్ 11th 1946 రోజు యూనిసెఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. సో తర్వాత ఏంటి, 1953లో ఆ యూనిసెఫ్ ఏదైతే ఉందో అది రీనేమ్ అయ్యి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ లాగా రీనేమ్ అయిందనమాట. సో ఇనిషియల్గా ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందో పిల్లల కోసం, లేటర్ ఆన్ అది 1953లో యునైటెడ్ నేషన్స్లో ఒక పర్మనెంట్ బాడీ లాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం, ఓన్లీ ఎమర్జెన్సీస్లోనే కాదు, చిల్డ్రన్స్ ప్రొటెక్షన్, చిల్డ్రన్స్ రైట్స్ కోసం లాంగ్ టర్మ్గా ఫైట్ చేయడం కోసం అదొక పర్మనెంట్ బాడీగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇది మన యూనిసెఫ్ హిస్టరీ. World War IIలో ఎఫెక్ట్ అయిన పిల్లల కోసం ఫైట్ చేస్తూ, వాళ్ళకి బేసిక్ హెల్త్ కేర్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తూ, లేటర్ ఆన్ అది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్గా, అంటే ఓవరాల్ ఇప్పుడు మన యూనిసెఫ్ 190 కంట్రీస్లో యాక్టివ్గా ఉందన్నమాట. సో వరల్డ్ వైడ్గా, గ్లోబల్గా చిన్నపిల్లలకి సంబంధించిన, అంటే యూత్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, వాళ్ళ స్కూల్, వాళ్ళ ఇంకేమైనా బేసిక్ నెసెసిటీస్, వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి యూనిసెఫ్ ఫైట్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు యూనిసెఫ్కి సంబంధించి చూద్దాం. యూనిసెఫ్ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 11th డిసెంబర్. ఈ ఆప్షన్ మనకు కరెక్టే, ఎందుకంటే 11th డిసెంబర్ 1946 రోజు ఫార్మల్గా యూనిసెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. యూనిసెఫ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 11th డిసెంబర్ 1946. సో ఇది మనకు తెలిసిందే, ఇది కరెక్ట్. యూనిసెఫ్ ఆపరేట్స్ ఇన్ ఇండియా. యూనిసెఫ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా స్టార్టెడ్ ఇన్ 1949. సో భారతదేశంలో యూనిసెఫ్ కార్యకలాపాలు 1949లో స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది కూడా మనకి కరెక్టే. అండ్ యూనిసెఫ్ వాజ్ అవార్డెడ్ యాజ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1965. సో యూనిసెఫ్ చేస్తున్న చైల్డ్ కేర్ గురించి, యూనిసెఫ్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తుందో వరల్డ్ వైడ్గా, సో దానికి యూనిసెఫ్కి 1965లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారనమాట. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఈ ఇయర్ 2025లో యూనిసెఫ్ తన 79th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే అనమాట.